ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ మన ప్రత్యర్థి అభ్యర్థి చూసుకున్నట్లయితే మరి ఆయన ఏమాత్రం తిరగలేదు, ఏమాత్రం కూడా లేదు. ఆయన అక్కడ భుజాన వేసుకుని వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ కూడా నిజానికి అంజిరెడ్డి అంటే మెదక్ అంజిరెడ్డికి చాలా మంది ఇక్కడ ఎవరికో తెలియదు కరీంనగర్ ఆదిలాబాద్ లో. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడు పోటీ చేయలేదు. చాలా మందికి ఇక్కడ క్యాడర్ కు తెలియదు. నాకు కూడా చెప్పారు క్యాడర్ కు తెలియదు. కానీ పార్టీ మీద అభిమానంతో లీడర్లు క్యాడర్ అందరు భుజాన వేసుకున్నారు. మరి అది కాంగ్రెస్ లో ఎందుకు జరగలేదు? నరేందర్ రెడ్డి అంటే అందరూ తెలుసు రాష్ట్రంలో. చేయలేదు అనడానికి మనం అట్లా పూర్తిగా చెప్పలేం, కానీ అందరు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ గుడ్డ మీద చేసుకొని మనం ఎవరేం ఏం చేశాము ఏం చేయలేదు అన్నది ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. నేను చేయలేరు అని చెప్పలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి మీటింగ్లు పెట్టడము, పిసిసి ప్రెసిడెంట్ గారు నిరంతరం పర్యవేక్షణ చేయడం, తర్వాత ముగ్గురు మినిస్టర్లు అందుబాటులో ఉన్నారు, తర్వాత మినిస్టర్స్ అందుబాటులో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కింది స్థాయి క్యాడర్ ను ఉరికి పెట్టే విధంగా చేయలేకపోయినా అనేది అయితే నాకైతే అనిపిస్తున్నది. కింది స్థాయి క్యాడర్ ను ఉరికించలేదు. కింది స్థాయి క్యాడర్ తప్పంటారా, లీడర్స్ తప్పంటారా? అది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ సచ్ కంట్రవర్షియల్ ఆన్సర్స్. కాకపోతే ఒకటి ఏంటంటే చాలా రకాలుగా చాలా మరి నా మీద అస్త్రాలు వివిధ రకాలుగా అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలు చేసినప్పుడు కొంచెం పార్టీలో ఉన్న శ్రేణులు ఇంకా కొంచెం తిప్పికొట్టేది ఉండే అని నాకు అనిపడింది. ఆఫ్ కోర్స్ అప్పటికి ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనా ఇది మనం ఇప్పుడు ఎవరిని త్రో చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనే ఇంకా కొంచెం ఈ అవేర్నెస్ చేసేది ఉండే. ఎందుకంటే ఓటింగ్ లో పాల్గొనే ముందు ఓటరు ఏ రకంగా 28,000 ఇన్వాలిడ్ ఓట్స్ జరిగాయి. అందులో ఓటర్ ని ఇంకా మనము ఎలక్షన్ కమిషన్ తో సహా తర్వాత మా పార్టీ శ్రేణులు కావచ్చు, నేను కావచ్చు, ఏమి చేయాలి, అసలు పని ఎలా మార్క్ చేయాలి, ప్రియారిటీ ఆఫ్ ఓటింగ్ ఎలా చేయాలి అనేది అసలు చేయలేకపోయినాం నాతో పాటుగా. సార్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇంతకుముందు ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికలోని ఇన్ని చెల్ల నోట్లు లేవు. మోర్ దెన్ 10%. అంటే గతంలో 10%, ఈవెన్ మొన్న వరంగల్ లో జరిగిన దాంట్లో కూడా 10% తెల్ల నోట్లు వచ్చాయి. అంటే ఎప్పుడెప్పుడు ఈ న్యూ ఎన్రోల్స్ ఎక్కువైతాయో అప్పుడు తెల్ల నోట్లు ఎక్కువైతాయి. ఈసారి న్యూ ఎన్రోల్మెంట్స్ మీరు చూసినారు, గతంలో 2 లక్షల సుమారుగా ఉంటే ఈసారి 3.5 లక్షలు అయింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 70% ఈసారి న్యూ ఎన్రోలర్స్ ఉన్నారు. సో న్యూ ఎన్రోల్మెంట్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు నేను కూడా ఇంకా వేలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉండలేదు అని చెప్పేసి. అంటే జనరల్ గా ఇప్పుడు చెల్ల నోట్లు ఎక్కువ ఏ విధంగా అయ్యాయి సార్? రోమన్ అంకెల్ రాశారా లేకపోతే 0 అన్నట్లు? రోమన్ అంకెల్ అలో చేశారు కానీ 01 రాసేయారు, దాన్ని అలో చేయలేదు. తర్వాత 1 రాస్తూ పక్కన టిక్ పెట్టారు, దాన్ని అలో చేయలేదు. 1 కి మళ్ళీ ఒక సర్కిల్ పెట్టారు. అంటే జనరల్లీ టీచర్లు మార్కులు వేసేటప్పుడు ఏం చేస్తారు, మార్కులు వేస్తూ దానికి ఒక గుండం పెడతారు. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేశారు అంటే 1 పెడుతూ దానికి ఒక సర్కిల్ పెట్టారు. తర్వాత 1 పెడుతూ ఒక డాట్ పెట్టారు, అది కూడా రిజెక్ట్ అయింది. తర్వాత కొన్ని ఊరికే టిక్ పెట్టారు, అవి కూడా రిజెక్ట్ అయినాయి. ఇంకా నాకు స్పెషల్ గా జరిగిన కేసు ఏంటంటే రెండో నంబర్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యి 2 పక్కన 2 వేశారు. ఇంకా వాళ్ళు 1 వేయలేదు, 3 వేయలేదు, ఏమీ లేదు. అంటే స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన మద్దతు నాకే ఉంది అని చెప్పేసి. 2 పక్కన 2 నెంబర్ వేశారు, 1 నెంబర్ వేయకుండా. 1 నెంబర్ వేయకుండా 2 నెంబర్ వేస్తే అది ఇన్వాలిడ్ కదా. ఇన్వాలిడ్, ఎస్. సో ఈ రకంగా సుమారుగా 15,000 పట్టభద్రులు నాకే వేయాలని వారి మనసులో ఉంది, తలంచారు. కానీ ఆ రాంగ్ నొటేషన్ వల్ల మనం నష్టపోయినాం. ఆ 15,000 చెల్లని ఓట్లు నాకు వచ్చి ఉంటే కనుక మన వాళ్ళకి అవగాహన కల్పించి ఇవాళ 10,000 ఓట్ల లీడింగ్ తోటి నేను విజయం సాధించేవాడిని. అంటే 28,000 ఓట్లలో ఈ 15,000 ఓట్ల అందాజా మీకే పడ్డాయి. మీకు వేయాలని ఇంటెన్షన్ ఉంది ఓటర్ కి? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది భరత్ గారు. 28,000 ఓట్లలో 15,000 ఓట్లు మీకే పడాలని ఇంటెన్షన్ ఉందా?